కామారెడ్డి మెదక్ కలెక్టర్లను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం జారీ చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. రాత్రంతా పడ్డదన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డా ఇల్లు మొత్తం ఖరాబ్ పుస్తకాలు పెద్ద కారే కియా కారు రాత్రంతా పడ్డదన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డా ఇల్లు మొత్తం ఖరాబ్ పుస్తకాలు పెద్ద కారే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయం తీసుకోవాలని సీఎస్కు ఆదేశించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో మాట్లాడారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి కలెక్టర్లతో కూడా సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందుల బృందాల సహాయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ విషయాలు అందిస్తారు. విశాల్, నిన్న ఒక్కరోజే కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకొని అక్కడ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా వీటి ప్రభావం ఎక్కువ కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువగా ఉన్నది. దీంతో నిన్న ఒక్కరోజే 20 నుంచి 30 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కామారెడ్డి, మెదక్ జిల్లాలో నమోదైంది. ముఖ్యంగా ఈ కామారెడ్డి జిల్లాలో వర్షాలకు సంబంధించి అటు సర్వీసులు కూడా రద్దయ్యాయి. కామారెడ్డి మరో రైల్వే రూటు మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నిటిని దారి మళ్లిస్తామంటూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇక కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఈ రోజు కూడా వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అక్కడ కలెక్టర్లు, ఈ రెండు జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అదేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ సైతం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వారి సహాయక చర్యలకు సంబంధించిన సహకారాలను కూడా అందించాలని చీఫ్ సెక్రటరీకి సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక కామారెడ్డిలో కొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోవడంతో పాటు కొంతమంది పశువుల కాపరులకు సంబంధించి రైతులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారని కూడా తెలిసింది. ముఖ్యంగా ఎగువ మానేరుకు వరద పోటెత్తుతుండడంతో ఆ వాగు ఉధృతంగా పొంగి పొర్లుతుంది. ఆ వాగును పశువుల కాపరి అన్నట్టు ఒక ఆయన గల్లంతయ్యారని కూడా తెలిసింది. మరికొంతమంది కూడా రైతులు ఇప్పటికీ వరద ప్రభావిత ఆ వాగులో ఉన్నట్టు కూడా తెలిసింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకుని ప్రస్తుతం కొనసాగుతున్నాయని కొద్దిసేపు క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ రోజు కూడా భారీ వర్షాలను ఈ రెండు జిల్లాల కలెక్టర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇతర డిపార్ట్మెంట్ల సహాయం తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా
లోతట్టు ప్రాంత ప్రజలని అదేవిధంగా ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి తక్కువ సమయంలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం, ఎక్కువ అత్యంత భారీ వర్షాలు ఈ రెండు జిల్లాల్లో పడడం వల్ల కామారెడ్డి మెదక్ జిల్లాలో పడాల్సిన పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. ఈరోజు కూడా రెడ్ అలర్ట్ ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు జిల్లా కలెక్టర్లకు సూచించారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.